తిరుపతి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, రాజకీయ నేతలు సమయంను పాటించాలని, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 4వ తేదీ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ తిరుపతి నియోజకవర్గంలో ప్రారంభమవుతుందో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొన్ని మహిళా యూనివర్సిటీ సంబంధించి ఏవైతే అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి నియోజకవర్గం సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఏ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే గతంలో చూసుకుంటే మనం మహిళా యూనివర్సిటీలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే కౌంటింగ్ రోజు ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు, పోలీసుల బందోబస్తు ఎలా ఉంటుంది, సిఆర్పిఎఫ్ బలగాలు ఏమైనా వచ్చాయా, ఏంటి సార్? మన జిల్లా కూడా ప్రజలకి తెలవాలండి. 4వ తేదీ జరిగే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశామండి. ఇందులో కౌంటింగ్ హాల్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా కౌంటింగ్ పర్సనల్ వాళ్ళు ట్రైనింగ్ అన్నీ చేసి దే ఆర్ రెడీ టు డూ ద కౌంటింగ్. 4వ తేదీ 8 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. ముందు పోస్టల్ బ్యాలెట్, తర్వాత 8:30కి ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది. 20 నుంచి 22 రౌండ్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ కూడా 3 రౌండ్స్లో పూర్తి చేసి 4 నుంచి 5 గంటల మధ్యలో అన్ని రిజల్ట్ మేము డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ రౌండ్ ట్రెండ్ 9 గంటలకి తెలుస్తుంది. 8:30 ఈవీఎం మొదలు పెడితే కనీసం హాఫ్ అన్ అవర్ ఫస్ట్ రౌండ్లో పడుతుంది. 9:30కి ఈ ట్రెండ్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్, అవుట్ సైడ్ ద కౌంటింగ్ హాల్, త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ మనకి లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా సమస్యలు రాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఎగ్జిట్ పోల్ కూడా రాబోతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా మేము క్షేత్రస్థాయిలో కూడా మీటింగ్ పెట్టి ఎస్డిపిఓస్, ఆర్డీఓ స్థాయిలో ప్లానింగ్, ఎస్ఐఎస్ స్థాయిలో ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్ 2 సెనరియోస్ ఉంటాయండి. కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళకి పాసెస్ ఇస్తాము, వాళ్ళు వస్తారు. కౌంటింగ్ సూపర్వైజర్ రిజల్ట్ చూపిస్తారు, నోట్ చేసుకుంటారు, ప్రశాంతంగా జరుగుతాయి. ఈచ్ కౌంటింగ్ ఏజెంట్స్, ఈచ్ పార్టీ సంబంధించి ఏజెంట్స్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఏమన్నా రిజల్ట్ కరెక్ట్గా ఉంది, అందులో నేను చూసుకున్నాము, నోట్ చేసుకుంటారు, అయిపోతాయి. ఏదో కారణం వల్ల కౌంటింగ్ ఇద్దరు ఏజెంట్స్ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినా, ఏదైనా గొడవ జరిగినా కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. వాళ్ళని వెంటనే అక్కడ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్ ఏజెంట్ కూడా ఆ రోజు అందరూ మాట్లాడడం జరిగింది. మానిటర్ కూడా చేసుకుంటారు, చర్యలు తీసుకోవడం జరుగుతుంది విదిన్ ద కౌంటింగ్ హాల్. అవుట్ సైడ్ ద కౌంటింగ్ హాల్ కూడా ప్రాపర్ బందోబస్తు చేయడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి, పికెట్స్ పెట్టడం జరిగింది. అక్కడ అదనంగా 2 కంపెనీస్ సిఏపిఎఫ్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా అవుట్ సైడ్, ఇన్సైడ్ కౌంటింగ్ హాల్ అండ్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే గతంలో చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలాగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి జిల్లా సపరేట్ అయిన తర్వాత గతంలో చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఈ తిరుపతి నియోజకవర్గం సంబంధించి కొన్ని అపోహలు కూడా తలెత్తాయి సార్. ఈ లాస్ట్ మూమెంట్లో బ్యాలెట్ బాక్సులకు సంబంధించి మార్చేశారు అనేటండి. అంటే ఈసారి తిరుపతి నియోజకవర్గం సంబంధించి కావచ్చు, దాన్ని ఎటువంటి జాగ్రత్తలు అయితే చేసుకోవాలి, పోస్టల్ బ్యాలెట్స్ ఫస్ట్ కౌంటింగ్ చేసే అవసరం ఉంటుందా, లేకపోతే మొత్తం ఈవీఎంలకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ని కౌంటింగ్ చేస్తారా సార్? ఇక్కడ కూడా ఏమేమి చేశాము, పోలింగ్ డే, క్లోజింగ్ ఆఫ్ ద పోల్ ఆ సమయం నుంచి ఇప్పుడు దాకా ఈవీఎం మూవ్మెంట్ కానీ, ఈవీఎం అక్కడ ఉంచుకోవడం కానీ, పోస్టల్ బ్యాలెట్ మూవ్మెంట్ కానీ అన్నీ కూడా క్యాండిడేట్స్ ఏజెంట్ చెప్పి చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. అది కూడా పోలీస్ బందోబస్తు ప్రొటెక్షన్లో చేయడం జరిగింది, ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ రోజు కౌంటింగ్ ముందు పోస్టల్ బ్యాలెట్ నుంచి స్టార్ట్ చేస్తాము. 6 గంటల తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతాయి. 2 ప్యారలల్గా జరుగుతాయి, సైమల్టేనియస్ కౌంటింగ్ జరుగుతాయండి. ఈచ్ ఈవీఎం సంబంధించి కౌంటింగ్ 20-25 మినిట్స్లో రౌండ్ వైజ్ రిజల్ట్ వస్తుంది, 20 నిమిషాల్లో. పోస్టల్ బ్యాలెట్ 3 గంటలు పడుతుంది. పోస్టల్ బ్యాలెట్ 3 రౌండ్స్ ఉంటాయి, ఈవీఎం 22 రౌండ్స్ దాకా ఉంటాయి. అన్నీ కూడా ప్యారలల్గా జరుగుతాయి. ఫైనల్ ట్రెండ్ మనకు 9 o'clock నుంచి తెలిసిపోతుంది. ఫైనల్ రిజల్ట్ 4 o'clock, 5 o'clock మధ్యలో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ అబ్జర్వర్, అదేవిధంగా క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో వాళ్ళు చూపించి అన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా సమస్యలు లేకుండా కౌంటింగ్ పూర్తి చేస్తామండి. ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతి నియోజకవర్గం సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో
అంటే మైక్రో అబ్జర్వర్ల కాడి నుంచి అదేవిధంగా వీడియోగ్రాఫర్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ తీవ్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఉదయం మొదటగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఈవీఎంలకు సంబంధించి ప్రారంభమైన అనంతరం మొత్తం 4 గంటల లోపల కూడా పూర్తి స్థాయిలో ఈ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి కలెక్టర్ ఆఫీస్ నుంచి.